బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలాడండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడేసిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. మరి దినమంతా దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి ఒక సాయంకాలం మందు దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయం బట్టి, ఒక ధన్యతను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. ఎంతో గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న సుజాతక్క గారు స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రేజలక మీరు ప్రార్థన చేయండి. ప్రేజలాడు అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభును మహిమపరుస్తూ ఆయనకు మన విజ్ఞాపన ప్రార్థనలు చెప్పుకుందాం. మహాగణుడవు, కనికరమంద ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి మంతుడవు, ప్రభా సార్వభౌముడమైన యేసయ్య, ఇక రాత్రి కాల సమయం మందున తండ్రి ఈ రీతిగా మమ్మల్ని కూడుకుంటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా నీ రాకడ సమీపంగా ఉన్న సమయంలో ప్రభా మమ్మల్ని ప్రభా నా తండ్రి ఈ రీతిగా కూడుకొని ప్రభా మాతో మాట్లాడుతూ ప్రభా మా ప్రార్థనను ఆలకిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వేలాది వేల వందనాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభ నా తండ్రి నీ యొక్క నా కృపల ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ నా తండ్రి. ఏ యోగ్యతలు లేని మమ్మల్ని ప్రభ నువ్వు ప్రేమిస్తున్నావు, మమ్మల్ని చూస్తున్నావు తండ్రి. మా రక్షకుడవు, మా పోషకుడవు, మమ్మల్ని నడిపించి మా విమోచకుడవు. నీకు వందనాలు 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 యేసయ్య నా తండ్రి. ప్రభ సమీపించరాని తేజస్సులో నివసించే నా తండ్రి, గొప్ప దేవుడవు ప్రభ. కెరూబుల శరూబుల స్తుతి గానముల పైన ఆసీనుడమైన నా తండ్రి, నీకు గొప్ప కార్యములను చేయుటకు ప్రభ మా మధ్యకు దిగి వచ్చిన దేవుడవు. నీకు గొప్ప ప్రేమను మాకు చూపించిన దేవుడవు. నీ యొక్క గొప్ప రక్షణను మాకు కనబరిచిన దేవుడవు ప్రభ. మమ్మల్ని అందరినీ రక్షించుకొని నీకు పరిశుద్ధాత్మలో ముద్రించుకున్న దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యోగ్యులం నా తండ్రి, బలహీనులం ప్రభ. మమ్మల్ని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు ప్రభ. మాకు నా తండ్రి ఏమిచ్చి కూడా మీ రుణం మేము తీర్చుకోలేము నా ప్రభ. నా తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడవు. పాటల ద్వారా నా తండ్రి, వాక్యముల ద్వారా ప్రభ మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ. నా తండ్రి మిమ్మల్ని గుణపరచుటకు, కొని ఆడుటకు ప్రభ ప్రతి నోరు తెరవాలనైనా, ప్రతి ఒక్క హృదయం వెలిగించబడాల ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. వాక్యం స్వీకరించే ఆ యొక్క మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఇంతవరకు ప్రభ మరి ఎంతమంది అయితే వాక్యములు వింటున్నారో ఈ KVPM మినిస్ట్రీస్ ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరి విన హృదయాలను ప్రభను మీరు వెలిగించండి నాయన. ఆన్లైన్ లో ప్రభ మరి ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ మరి తర్వాత చూసుకుంటున్నారో వారందరి హృదయాల్లో ప్రభ మీకు గొప్ప ప్రేమను నా తండ్రి, కనికరమును చూపించండి నా తండ్రి. కృపగల ప్రభ నా తండ్రి, కరుణా కటాక్ష సంపన్నుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఎంత అయోగ్యులమైన మమ్మల్ని ప్రభ నీకు సన్నిధిలో చేరడిస్తున్న దేవుడు ప్రభ. నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని విడనాడిన వాడవు కావునైనా. ఎంత ఇరుకు సమయంలో మేము నీకు మొరపెట్టినా మాకు మీరు జవాబునిచ్చిన దేవుడవు ప్రభ. మమ్మల్ని భయపడకు అని ప్రభ అభయం ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభ నీకు సిలువ చాటున మరుగుపరచుకోనండి ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచే ప్రభ గొప్ప వర్తమానం ప్రభ మీరు మాకు దయచేయండి. ప్రతి వారిని ప్రభ వెలిగించమని, ప్రతి ఒక్కరి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ప్రభ. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు మీకు సన్నిధికి చేరును గాక నా ప్రభ. నీకు దూతల కాపుదలతో మమ్మల్ని అందరూ నడిపించమని రాత్రి కాలమందు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లో మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ లో సిస్టర్ మీరు పాట పాడండి. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి సిస్టర్. అది మీరు పాట పాడండి సిస్టర్. సరే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు యేసే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు యేసే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము.
స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలల్లో పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలల్లో పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు యేసునామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు యేసునామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదని చెప్పిన యేసుదేవుని, ఉండేదని చెప్పిన యేసుదేవుని కరములెత్తి నిత్యం స్తుతించెదము, కరములెత్తి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. రాకడలో ప్రభువుతో నిత్యముందును, రాకడలో ప్రభువుతో నిత్యముందును. స్తుతించెదన్ కీర్తించెదన్ పొగడెదను, స్తుతించెదన్ కీర్తించెదన్ పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు యేసే. జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న సమయల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు వాక్యం షేర్ చేయండి. సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు వందనాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎవరు చదువుతారా తెలుగులో? ఎఫెసీలు 3:4 వచనమా బ్రదర్? 20 అండి. 20. మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించి వాటి అన్నిటికంటేను
అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపరలోక తండ్రి, నమ్మకం దేవా, మమ్మల్ని తీసుకొచ్చిన ఈ లేఖ భాగం బట్టి నీకు ఎంతో వందనాలు. ధ్యానిస్తున్న గట్టి కృప దయచేయమని, మాతో మాట్లాడమని, తండ్రి మా ప్రతి అవసరత తీర్చమని, నీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని సంధించమని ప్రార్థిస్తూ, ఈ పరిశుద్ధాత్మ నాకు మాకు పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి పంపించమని యేసుప్రభుపేట బహుమతితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఈ చదివిన వాక్య భాగంగా గమనిస్తే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఈ అధ్యాయం, ఈ వచనంలో మనం చూసే ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ప్రార్థన. ఇది మన ప్రార్థనని, ప్రభుతోటి ఉన్న సంభాషణ లేదా ఫెలోషిప్, ఆయనతో సహవాసాన్ని, ఆ సహవాసంలో ప్రభు దగ్గర నుంచి మనము ఏది పొందుతామో దాన్ని సూచించి ఈ వాక్యం ఉంది. అంటే ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే అడిగి ఊహించిన దానికంటే, అడిగి ఊహించి. దేవుని బిడ్డల జీవితంలో మనం కానీ చూస్తే ప్రార్థన అడుగుట, ప్రార్థన అడుగుట. దేవుణ్ణి మనము అడిగే వారంగా ఉంటాం. మనమే కాదు, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అడిగేవారుగా ఉంటారు. చర్చ్ ముందు నుంచి వెళ్తూ అడిగేవారుగా ఉంటారు. అలాగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలని అడిగేవారుగా ఉంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి అడిగేవారి జీవితంలో కూడా అది ఎవరైనప్పటికీ ఆయన వాళ్ళకి జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన సంరక్షించేవాడుగా ఉన్నాడు. వాళ్ళ అవసరతలు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా తన ప్రేమను ఆయన ప్రతిరోజు ఈ ప్రపంచానికి బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ప్రజలు తెలుసుకోవాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ వాక్యం మేము చూపిస్తుంటే అడిగి ఊహించిన దానికంటే, మనం కానీ చూస్తే ఈ వాక్యంలో ఉన్న ఒక మాట ఉంది. ఏ మాట ఉందంటే, మనలో కార్యసాధకము చేస్తాం. కార్యసాధకము, మనలో కార్యసాధకం చేసేది అంటే మనలోనే ఒక భాగం ఉంది, ఒక విషయం ఉంది. అదేంటంటే అడిగి ఊహించిన దానికంటే సాధించే ఒక ఆత్మీయ స్థితి. ఈ ఆత్మీయ స్థితి తీసుకొచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఈ కార్యసాధకం చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఏంటది? ప్రభు దగ్గర మనము అడిగి ఊహించిన దానికంటే కూడా పొందేవారుగా ఉంటాం. ఇక్కడ ఈ వాక్య భాగము ఆ విషయం చూపిస్తుంది. అంటే ఇక్కడ అడుగుట, ప్రభుని అడుగుట. మనకు తెలుసు, సండే స్కూల్ పిల్లలు కూడా నేర్పిస్తుంటాం మనం. 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. ఈ 3 భాగాలు కూడా అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే అడుగుట, ప్రభుని అడుగుట. ఏం అడగాల? ఎవరు అడగాల ప్రభుని? అందరూ అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. 2 రకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. 2 రకాల ప్రజలు. ఈ 2 రకాల ప్రజలు ఎవరంటే, కొందరు ఒక తండ్రికి పిల్లలు, ఆ తండ్రి పిల్లలు ఆ తండ్రిని అడిగేవారుగా ఉన్నారు. అది ఆ అడుగుట, తండ్రిని అడిగే పిల్లలు వాళ్ళని ఏమంటారంటే అధికారముతో అడుగుట. లేదా ఇంకో ప్రజలు ఉన్నారు, వాళ్ళు అధికారంతో అడిగే ప్రజలు కాదు, అడుక్కునేవాళ్ళు అంటే
ఆస్కింగ్, ఆస్క్. లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అడగటం. ఎట్లాంటి అడగటము? టెంపుల్స్ దగ్గర, మస్జిద్ల దగ్గర, చర్చెస్ దగ్గర, లేదా మంచి దావత్ అవుతుంటే దావత్ బయట, పెళ్లిళ్ళు అవుతుంటే పెళ్లిళ్ళు బయట అడుక్కొని తినే వాళ్ళు కొందరు కాసుగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రజలు కొందరు బాగా తయారయ్యి చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఆ స్థలాలకు వచ్చి వెళ్తుంటారు. హోటల్స్ బయట, మంచి మంచి హోటల్స్, మాల్స్ బయట కాసుకొని ఉంటారు. వచ్చి అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఏముందిలే పాపం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఏదో వాడికి ఇద్దాంలే అని జాలిపడి ఇస్తారని చెప్పి కొందరు అడుక్కొని తినేవాళ్ళు ఆ రీతిగా అక్కడ కాసుకొని ఉంటారు. వీళ్ళు అడుక్కొని తినేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు. వీళ్ళు కూడా అడుగుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుతున్నారు. కొన్ని దగ్గర పొందుతారు, కొన్ని దగ్గర పొందలేకపోవచ్చు. కానీ ఈ అడుగుట అధికారమే లేదు. ఎట్లాంటి అధికారం లేదు. అధికారం లేకుండా అడుక్కునే వాళ్ళు అనమాట. అంటే మెర్సీ అంటారు దాన్ని. వాళ్ళు దయ చూపించి ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. ఎపో అంటే వెళ్ళిపోవాల. అట్లాంటి పరిస్థితి. ఆ అడుగుట అట్లాంటి అడుగుట. ఇక్కడ అధికారంతో అడుగుట. ఈ అధికారంతో అడిగే వాళ్ళ జీవితంలో వాళ్ళు అడిగినప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుందంటే, వాళ్ళు అడిగి ఊహించిన దానికంటే అది వాళ్ళకొక్కరికే అప్లికబుల్, అది అందరికీ కాదు. ఇది అందరికీ వర్తించదు. ఎవరికి వర్తించదు? ఈ రోడ్లో పోయేవాళ్ళు, ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో, ఆ తండ్రికి పిల్లలు కారో వాళ్ళు అడుక్కుంటారు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, అడిగి ఊహించిన దానికంటే పొందే ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు వాళ్ళకి. ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు వాళ్ళకి. అడిగిందే వాళ్ళు ఇచ్చిందే గొప్ప. ఇది ఇస్తారో అదే తీసుకోవాలి. అంతేగాని అడిగేసి మేము అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతారు అని, పొందుతాము అని విశ్వాసము లేదు, అడిగే ధైర్యము లేదు, ఆ ఊహ కూడా లేదు. వాక్యం ఇక్కడ మనకేం చెప్తుందంటే, ఎవరి జీవితంలో అయితే ఈ వాగ్దానము, ఏ వాగ్దానము? అడిగి ఊహించిన దానికంటే ఇచ్చే ఒక శక్తిమంతుడు ఉన్నాడు ఒకడు. ఆయన్ని అడిగేవాళ్ళు ఎవరు? ఆయన పిల్లలే. ఆయన పిల్లలు ఆయన్ని అడిగేవారుగా ఉన్నారు. అనేక సార్లు ఇక్కడే మన విశ్వాస జీవితానికి ఒక పరీక్ష. మన విశ్వాస జీవితానికి ఒక పరీక్ష. ఎలాంటి పరీక్ష అంటే, మనము అడిగిన తర్వాత ఇస్తాడో ఇవ్వడో అని అనుమానంతో కూడే ప్రజలు ఉంటారు. ఇస్తాడో ఇవ్వడో అని. అది కాదు. ఇక్కడ అది కాదు. దేవుడు అందుకే తన బిడ్డలకు ఏమి ఇచ్చాడంటే వాగ్దానాలు ఇచ్చాడు. ఒట్టి అడుగుట కాదు, వాగ్దానంగా వాగ్దానంతో పూర్వంగా అడగాలి. ఈ వాగ్దానాలు మనం ప్రతిరోజు మన బైబిల్ రీడింగ్ లో మనం పొందుతాము. కొందరు ఇలాంటి వాగ్దానాలు పొందేవారుగా ఉంటారు. క్యాలెండర్లో చదివి క్యాలెండర్లో వచ్చిన వాగ్దానాలు అడిగేవారుగా ఉంటారు. తప్పులేదు. కానీ వ్యక్తిగత పాఠంలో వ్యక్తిగతంగా చదువుకున్న బైబిల్ పోర్షన్ లోంచి కూడా ప్రభు మనకి వాగ్దానాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సంవత్సరం మనకి 31 డిసెంబర్లో మనం తీసుకునే వాగ్దానాలు ఉన్నాయి. అంటే ఇంతకు చూస్తే మన జీవితంలో ఎన్నో వాగ్దానాలతోటి మన జీవితాలని ప్రభు నింపాలనుకుంటాడు. అధికారం ఇవ్వటానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మనం చూస్తే చర్చెస్ బయట గోడల మీద ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. మన ఇళ్లలో మనం గోడలు తగిలించుకుంటాం ఎన్నో వాగ్దానాలు. ఎందుకు ఇలా తగిలించుకుంటాము మనం వాగ్దానాలు? మన జీవితం వాగ్దానాలతోటి నింపబడాలి. ఎందుకు నింపబడాలంటే అధికారం మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ప్రభు ఇష్టపడతాడు. అది ఏమి ఇష్టపడతాడు? తన బిడ్డలు అధికారంతో అడగటం అనేది ఆయన ఇష్టపడతాడని. తన బిడ్డలు అధికారంతో అడగటం ఇష్టపడతాడు. ఎందుకంటే ఈ అధికారం ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఆయన పరలోకంలో ఆ దూతలు ఎంత వైభవంతో ఉన్నా కూడా వాళ్ళకి ఈ అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు అడగలేరు. వాళ్ళు ఏది అడగలేరు వాళ్ళు. కానీ రక్తంతో కొనబడిన బిడ్డల జీవితంలో మాత్రమే అధికారం ఇవ్వబడింది. అడగటానికి అధికారం ఉంది, పొందటానికి అధికారం ఉంది. 2 విధాలుగా అధికారం ఉంది. అంటే అనుభవించే అధికారం కూడా ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డల జీవితంలో
ప్రభు ఈ రకంగా ఇష్టం వల్ల ఆయన బిడ్డల జీవితంలో ఆ సంతోషము, ఆ ఆనందము, ఆయన తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ వైభవం పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఆ రీతి అయిన ఆ ఆశీర్వాదము ఈ అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. అంటే నా ఊహకి ఒక లిమిట్ ఉందండి. అబ్రహాంని ప్రభు పిలిచినప్పుడు, ఊరు దేశం నుంచి పిలిచినప్పుడు ఆయన బయటకు వచ్చి, అయ్యా 13-14 అధ్యాయులు మనకంతా చూస్తాము. ప్రభు తీసుకెళ్లి ఆయన్ని ఆ కానాన్ దేశానికి తీసుకెళ్లి ఆయన్ని ఈ దేశం నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా నేను నువ్వు అక్కడికి వెళ్ళిపోయాడు, లోతు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నడువయ్యా, నువ్వు ఇటు నడువు, నడిచినంత నీకు ఇస్తాను, అటు చూడు ఇటు చూడు, ఆ తూర్పు వైపు చూడు, ఆ పడమటి చుట్టుపక్కల ఎంతవరకు చూస్తావు అదంతా నీదే. ఈ రకంగా ఆయనకి అధికారం ఇచ్చినాను. అప్పుడు దాని తర్వాత అబ్రాహాం అవన్నీ చూశాడనో లేకపోతే నడిచాడనో ఏం లేదు అక్కడ, ఆ దాఖలాలు లేవు వాక్యంలో. కానీ ఏం చెప్తుంది దేవుని వాక్యము? 11వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఎవరిని చూశాడంట? ఏ పట్టణం అయితే దాని నిర్మాణకుడు ఆయన దాని పునాదులు ఆయన వేసిన పునాది, అంటే దేవుడు వేసే పునాదిని ఆ పట్టణం కోసం చూశాడంట. ఆయన ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడంట. అంటే ఆయన చూపు ఆ రకంగా ఉంది అని చూపిస్తుంది. అంటే ఒక అధికారము, ఏ అధికారంతో ఆయన పిలిచిన పిలుపుకి విధేయుడైనందుకు ఈ అధికారము అబ్రహాం పొందాడు. రక్షణ కార్యం మన జీవితంలో ప్రభు చేసినప్పుడు, ఆయన రక్షణ కార్యం చేసిన తర్వాత ప్రభువుని అంగీకరించిన బిడ్డల జీవితంలో సాక్ష్య జీవితం, అంటే బాప్తిస్మం ఇచ్చిన సాక్ష్యం వలన మనము పూర్తి రక్షణలోకి వస్తాము. పూర్తి రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రభు తన బిడ్డల జీవితంలో ఇచ్చే గొప్ప అధికారం ఏంటంటే ఆయన సంఘంలో అంగముగా ఉండి, ఆ అంగముగా ఉండి మన జీవితంలో ఎక్కడ కూడా మనము లోటు చూడకూడదు అని. అందుకే కీర్తన 23వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యెహోవా నా కాపరి నాకు లేమి, అంటే అదొక దావీదు జీవితంలోనే కాదు, మన అందరి జీవితంలో, అంటే ఆయన కాపరత్వం కింద లేమి ఉండదు. ఆయన కాపరం కింద ఉంటే కాపరత్వం కింద ఉన్న జీవితంలో లేమి ఉండదు, ఎట్లాంటి లేమి ఉండదు అని చూపిస్తుంది అక్కడ. అంటే తన బిడ్డల జీవితంలో కేవలము వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే కాదు వాళ్ళు జీవించేది, ఆయన శక్తి వల్ల జీవిస్తాం మనం, ఆయన అధికారం వల్ల జీవిస్తాం, ఆయన ఏలుబాటు వల్ల జీవిస్తాం, ఆయన ఇచ్చే సమృద్ధి వల్ల జీవిస్తాం మనం. ఆయన ఇచ్చే సమృద్ధి ఎట్లాంటిది? అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ సమృద్ధి ఆయన ఇచ్చే సమృద్ధి. అది అక్కడ చెప్పే మాట. అంటే దేవుని బిడ్డల జీవితంలో ప్రభు తన బిడ్డలకి ఇచ్చే అధికారం ఎలాంటిదంటే ఆ వాగ్దానాలతో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే మనం వాగ్దానాలు అడిగే వరకు ఉంటామో ఆ ప్రార్థనకి ఉన్న శక్తి మిక్కిలి గొప్పది. ఏదో అడగటం కాదు, ఏదో ప్రార్థన చేయటం కాదు. అందుకే దేవుని బిడ్డల జీవితంలో మనం ఏం చూస్తామంటే చదువుకోవాలా అని చెప్తారు. అయ్యా చదువుకోవాలా. ఎందుకు చదువుకోవాలా? దేవుని వాక్యం చదువుకోవాలి. చాలా మంది దగ్గర పోతే కొన్ని సంఘాల్లో మోటోలు ఉంటారు, బైబిల్ చదువుకోవడం రాదు, ఒట్టి బైబిల్ పట్టుకొని కూర్చుంటారు, ఒట్టి వాక్యం వింటారు. కానీ ఏ కారణం చేతనో మనం బయట నుంచి పోయే వాళ్ళని ఒకసారి మనం వాళ్ళకి ఏం చెప్పలేము అనుకోండి, అయ్యా చదువుకోండి, మీరు ఇంకా మీరు వాళ్ళు నేర్చుకోండి, చదువుకోండి అని చెప్పలేకపోవచ్చు మనం. కానీ అక్కడున్న సంఘస్థులు, సంఘ పెద్దలు, ఎవరైతే అక్కడ పాస్టర్లు ఉన్నారో వాళ్ళని చదవమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాల. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చదివే విషయం గురించి నూతన నియమంలో కరెక్ట్ గా ఆ మాట రాయబడి ఉంది. చదివే విషయంలో అయ్యా చదువు నువ్వు రాయి, చదువు. యోహాన్ని రాయమన్నాడు, అన్ని రాయమన్నాడు. దీన్ని చదువువాడు, దీన్ని ధ్యానించేవాడు. ఎట్లా చదవాలా, ధ్యానించాలా? అంటే ఇవన్నీ అంటే లిటరసీ ఈజ్ సో ఇంపార్టెంట్. అందుకే మిషనరీస్ వచ్చినప్పుడు స్కూల్స్ కట్టారు వాళ్ళు. స్కూల్స్ కట్టి పిల్లలకి చదువులు చెప్పారు వాళ్ళు. చదువులు చెప్పి దేవుని ప్రేమని కనపరిచారు వాళ్ళు, దేవుని ప్రేమని పంచిపెట్టారు వాళ్ళు. అందుకే ప్రజలు ఎక్కువ
ఆ తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళు, ఆ పూర్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు ఆదరించబడ్డారు. వాళ్ళకి చదువులు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆ రీతిగా చదువుట వాళ్ళు అంటే దేవుని వాక్యము చదవటము, దేవుని వాగ్దానాల్ని ఆ అధికారంతో అడగటము అనేది ఒక అతి ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డల జీవితంలో. అందుకే మనం ఇక్కడ ఏం చూస్తామంటే, మనం కానీ చూస్తే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన్ని అడుగువారికి ఆయన పరిశుద్ధాత్ముడు ఇస్తానంటున్నాడు. పరిశుద్ధాత్ముడు, అందుకే ఇక్కడ కార్యసాధకం అంటున్నాడు. కార్యసాధకం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉండాలా? దేవుని బిడ్డల జీవితంలో ఉండాలా. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ అధికారము, ఆ అడిగే విధానం మనకి నేర్పించేవాడుగా ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా దేవుని బిడ్డలు ప్రభు దగ్గర అడిగి మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం గమనిస్తే ఇక్కడ సొలొమోను గురించి మనం చూస్తాం. సొలొమోను తన జీవితంలో చూస్తే ఆయన చేసిన ప్రార్థన ఏంటిది? ఏం ప్రార్థన అయ్యా? ఇది కళయా? ఇది ఆయనకి కళ. కళనే. ఆ కళలో ఆయన ఏం చేశాడంటే ఆ కళలో ఆయన ప్రభు ఆయనతోటి మాట్లాడుతున్నాడు. ఆయనతోటి దానికి ముందు జరిగిన విషయం ఏంటి? ఆయన బలులు అర్పించాడు. బలులు అర్పించిన తర్వాత చూడండి, ఈ వాక్య భాగంలో గమనిస్తే అక్కడ వాక్య భాగంలో ఏం చెప్తుందంటే మూడో అధ్యాయం 3వ వచనంలో, అండ్ సాలమన్ లవ్డ్ ద లార్డ్. సొలొమోను దేవుణ్ణి ప్రేమించి ఆయన కట్టడాల్లో దావీదు కట్టడాలకి వాళ్ళ తండ్రి అయిన దావీదు కట్టడాల్లో నడిచేయడని రాస్తుంది. ఇక్కడ ఆ విధంగా నడిచేయడం రాస్తుంది. అయితే ఆయన ఎప్పుడైతే 1000 బలులు ఇచ్చాడో 4వ వచనంలో, ఆయన 1000 బలులు అర్పించిన తర్వాత సొలొమోన్కి 5వ వచనంలో నిద్రలో ఒక కళ. గిబియోన్లో ప్రభు ఆయనకి కనిపించి ఏమడుతున్నాడంటే, అడుగు, నీకు ఆస్ వాట్ ఐ షల్ గివ్ ది. అడుగు, నేనేమి ఇవ్వాలో కోరుకుంటున్నావో అడుగు అంటున్నాడు ప్రభు. నేనేమి ఇవ్వాలనుకుంటున్నావో అడుగు నువ్వు అంటున్నాడు. సొలొమోను అడిగిన విధానం కానీ చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే, అండ్ సొలొమోన్ సెడ్, thou hast showed unto thy servant David my father great mercy, according as he walked before thee in truth and in righteousness and in uprightness of heart with thee, and thou hast kept for him this great kindness, that thou hast given him a son to sit on his throne as it is this day. ఈరోజు ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టావు. ఈరోజు ఎంతో కనికరం చూపించావు మా తండ్రి అయిన దావీదుకి. ఆయన కుమారుడు కూర్చోటానికి ఈ రీతిగా నువ్వు ఈ రకంగా నువ్వు అనుమతించావు అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటాడంటే verse 7లో, and now the Lord my God, thou hast made thy servant king instead of David my father, and I am but a little child. I know not how to go out or come in, and the servant is in the midst of the people which thou hast chosen, a great people that cannot be numbered or counted for multitude. ఈ ప్రజల ముందు నన్ను ఏర్పరచుకొని నా తండ్రి ప్లేస్ లో నన్ను రాజుగా పెట్టావు అంటాడు. నన్ను రాజుగా పెట్టావు కాబట్టి ఈ ప్రజలు నువ్వు ఏర్పరచుకున్న ఈ ప్రజలు నువ్వు ఏర్పరచుకున్న ఈ ప్రజలు బహు గొప్ప జనము కాబట్టి నాకు వీళ్ళని verse 9, give therefore thy servant an understanding heart to judge the people, that I may discern between good and bad, for who is able to judge this thy great people. ఇంత గొప్ప నీ ప్రజల్ని ఈ న్యాయం తీర్చుటకు, లేకపోతే వాళ్ళకి తీర్పు తీర్చుటకు నేను ఏ పాటి వాడిని నేను వాళ్ళని ఏలుబాటు చేయడానికి
నేను సరిపోను అన్నట్టుగా ఇక్కడ ఒక సబ్మిషన్ ఆయన సమర్పించుకుంటున్నాడు. అయ్యా నేను సరితూలను నేను ఈ పని చేయటానికి, నేను సరిపోను నేను అని చెప్పి ఆయన తగ్గించుకుంటున్నాడు సొలొమోను. తగ్గించుకొని, కాబట్టి నాకు మంచి జ్ఞానం ఇవ్వయా, నాకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వు, నాకు వీళ్ళని రూల్ చేయటానికి. ఈ మాట 10వ వచనం అంటాడు, గాడ్ ఈస్ ప్లీజ్డ్. దేవుడు ఎంతో సంతోషించాడని వాక్యం చెప్తుంది. దేవుడు ఎంతో సంతోషించాడు. ఇంతేకాకుండా వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే 11వ వచనంలో, అండ్ గాడ్ సెడ్ unto him, because thou hast asked this thing and hast not asked for thyself long life. నువ్వు ఏంటయ్యా అడగమంటే నువ్వు దీర్ఘాయుష్ అడిగేవాడు. దీర్ఘాయుష్ ఎందుకు అడగలేదు నువ్వు? ఎవరిని అడగమంటే, అయ్యా నువ్వు ఏం కావాలంటే అడవిలో ఉండేదంటే కథ. చిన్నప్పుడు స్టోరీ ఉండేది ఒకటి మాకు, కాండిటేల్లో స్కూల్లో ఒక స్టోరీ ఉండేది. ఒక రాజుకి ఒక వరం ఇచ్చాడంట దూత. అది స్టోరీ నా పెద్ద పూర్తి గుర్తులేదు నాకు. ఆ వరం వచ్చి, అయ్యా ఏ వరం కావాలా నీకు అంటే, నేను తాకినంత బంగారం కావాలన్నట్టు. నేను తాకినంత బంగారం కావాలని చెప్పి ఆయన కూతురుని పట్టుకుంటే కూతురు కూడా బంగారం అయిపోయింది అంట. అంటే ఇల్లంతా బంగారం అయింది, భోజనం పట్టుకుంటే భోజనం బంగారం, అందరూ బంగారం, అంత బంగారం అయిపోయింది. తర్వాత వద్దు మళ్ళీ పశ్చాత్తాపడైనా, నేను మళ్ళా వద్దు, నాకు ఇదంతా నా పిల్ల నాకు ఇచ్చేసే, నాకు ఈ బంగారం వద్దు, ఏం వద్దు అంటే ఒక ఆశపోతనంగా ఆయన అడగటం అనేది ఒక లెసన్ అది. అంటే ఇక్కడ సొలొమోను దీర్ఘాయుష్ అడగలేదు, ప్రభు దగ్గర దీర్ఘాయుష్ అయ్యా అంటున్నాడు. ఆయన నువ్వు దీర్ఘాయుష్ అడగలేదయ్యా నువ్వు, కాదా, లేదా నువ్వు నైదర్ హ్యాస్ దో ఆస్ రిచెస్, ధనం అడగలేదు, నువ్వు ధనం అడగలేదు. ఇంతేకాదు నీ శత్రువు ప్రాణం కోరుకోలేదు నువ్వు. అంటే శత్రువు మరణం, అంటే శత్రువు నా చేతికి అప్పగించు అని చెప్పి మరణం కోరుకుంటారు కదా శత్రువుకి, ఆ శత్రువు ప్రాణం కోరుకోలేదు నువ్వు. కానీ నువ్వు అడిగింది ఏంది? ఆ జడ్జిమెంట్ అడిగావా, అండర్స్టాండింగ్ అడిగావు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? Behold, thou hast done, behold, I have done according to thy word. నువ్వు చెప్పినట్టే నేను చేశాను. నువ్వు అన్ని అడగలేదు, కానీ నువ్వు అడిగేది అడిగావు, అది నేను ఓకే అంటున్నాడు ఇక్కడ 12వ వచనంలో. I have given thee a wise and understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. నీలాంటి వాడు దీని తర్వాత కూడా ముందు ఉండడు, తర్వాత కూడా ఉండడు. నీలాంటి జ్ఞానం కలిగిన వాడు, అండర్స్టాండింగ్ కలిగిన వాడు ఎవరు ఉండరు అనేసి ఏమంటున్నాడు? verse 13, 13వ వచనం. And I have also given thee that which thou hast not asked. నువ్వు అడగంది నేను ఇస్తున్నాను. నువ్వు అడగలేదు. ఇది ఏం అడగలేదు నువ్వు ధనం అడగలేదు, నువ్వు ఘనత అడగలేదు, నువ్వు ధనము అడగలేదు, ఘనత అడగలేదు. నువ్వు అడగనివి నేను ఇస్తున్నాను, అడగనివి ఇస్తున్నాను. మన ప్రార్థన జీవితంలో ఇది ఒక గొప్ప మెట్టు, విశ్వాసుల జీవితంలో గొప్ప మెట్టు. ఏంటా మెట్టు? అడగని పొందటం. ప్రభు దగ్గర అడిగి పొందటం కూడా ఉంది, కానీ అడగకుండా పొందేది. ఈ అడగకుండా పొందే ఈ మెట్టు ఎలాంటిదంటే, ఈ మెట్టులో స్వార్థం లేని ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. స్వార్థం లేని ప్రార్థన. ఈ ప్రార్థనలో స్వార్థం లేదు. ఈయన తన కోసం ఏది అడగలేదు. తన కోసము రిచెస్, ధనం అడగలేదు, తన కోసము ఘనత అడగలేదు, శత్రువు ప్రాణం అడగలేదు. వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, సొలొమోను అడిగిన విషయాల్లో ప్రభుకి చాలా ప్రియంగా అనిపించిందంట. అరే ఇది అడగలేదు, నేను అడగమని అధికారం ఇచ్చాను కదా, అడగమని చెప్తున్నాను కదా, అలాగ అడగలేదు. ఎంత గొప్ప విషయం కదా. దేవుని బిడ్డల జీవితంలో స్వార్థం లేని గుణం ఉండటం ఎంత ప్రాముఖ్యమైంది. అది యేసయ్య గుణం. అది యేసయ్య, ఆయన మన పట్ల ఆయన స్వార్థం ఏది లేదు.
నిస్వార్థంగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నిస్వార్థంగా ప్రేమించాడు. ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన ఆయన వ్యక్తుడిగా చేసుకొని మనల్ని ప్రేమించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన మానవుడిగా వచ్చి ఆ శిలువ మీద మరణించి అంతగా తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకొని ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే ఆయన తండ్రి దగ్గర ఏదైతే అడిగాడో ఏమడిగాడు? ఈ పాత్ర నా దగ్గర నుంచి అయ్యా తప్పించు, లేకపోతే దీనికోసం నేను వచ్చాను కదా, అయినా కూడా నీ చిత్తం కలుగును గాక అంటే ప్రభు చేసిన ఆ గొప్ప ప్రార్థన మనకి ఏం చూపిస్తుందంటే తండ్రి చిత్తానుసారంగా చేసే ప్రార్థన. అంత కష్టమైనా కూడా, అంత బాధ, శిలువ మీద ప్రాణం పెట్టే అంత బాధ, ప్రాణం పెట్టేటట్టు కూడా ఆ స్థితికి కూడా యేసు ప్రభు తండ్రి చిత్తము చేసేవాడుగా, అంటే ఆయన చిత్తమే, దీనికోసమే కదా నేను వచ్చాను అంటాడు. అంటే ఆయన చిత్తము చేయుటకు. మన దేవుని బిడ్డల జీవితంలో ఇది ఈ మెట్టు మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ ప్రార్థన మెట్టు ఏం చూపిస్తుందంటే సబ్మిషనే కాదు, కేవలం సబ్మిషనే కాదు, డూయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తం ప్రకారంగా ప్రార్థించుట. సొలొమోను చేసిన ప్రార్థన వచ్చిపోయి అలాంటి ప్రార్థనే. ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా నాకు ఈ ప్రజల్ని ఏర్పాటు చేయటకు, అంతేకాదు ఈ ప్రజల్ని ఏర్పాటు నాకు జ్ఞానం ఇవ్వు అని అంతవరకే అడిగాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఇంతవరకు ఏంటి అడిగావు, ఇంకొన్ని అడగాల్సింది కదా. ఏం అడగలేదు నువ్వు, అది శత్రు ప్రాణం అడగలేదు, ఘనత అడగలేదు, ఐశ్వర్యము అడగలేదు. ఏంటయ్యా ఇది? ప్రజలు, ఈ లోకంలో ప్రజలు ఇలాంటి శరీరానుసారులు కదా, ఏమైనా అడగమంటే వెంటనే చెప్తారు కదా, ఒక జోక్ చెప్తారు కదా, ఎవరో ఇస్తే బాబు తీసుకోయ్యా అంటే ఎంత అయ్యా అంటే, ఒకటి ఇదిగో నీకు ఒకటి ఫ్రీగా ఇస్తున్నా, ఒకటి తీసుకుంటే ఫ్రీ అయితే ఇంకొకటి అన్నాడు. ఫ్రీగా అయితే ఇంకొకటి, ఫ్రీగా ఒకటి ఇస్తున్నాడు కదా తీసుకోవచ్చు కదా, ఫ్రీగా అయితే ఇంకొకటి అంటే ఇంకొకటి అంటే మనిషి స్వభావాన్ని చూపిస్తుంది అక్కడ. మనిషి స్వభావాన్ని అంటే ఆ రీతి అలాంటి స్వార్థపరులుగా ఉండే ఈ లోకము, ఈ ప్రజలు మధ్య దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఏ రకంగా ఏర్పరచుకున్నాడు? నువ్వు నేను నిస్వార్థమైన ప్రార్థన చేయుటకు. నిస్వార్థమైన ప్రార్థన ఏం చూపిస్తుంది? నశించిపోయే ఆత్మల కోసం చేసే ప్రార్థన చూపిస్తుంది. నిస్వార్థమైన ప్రార్థన ఏం చూపిస్తుంది? వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళ బాధలు నువ్వు మీదేసుకొని నువ్వు ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేస్తే అది నిస్వార్థమైన ప్రార్థన. నిస్వార్థమైన ప్రార్థన ఎలా చూపిస్తుంటే, ఆ ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం, సేవకుల కోసము, ఆ సువార్త ప్రకటించే ఆ బిడ్డల కోసము, వాళ్ళ కోసము నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు చూసావా, అది నిస్వార్థమైన ప్రార్థన చూపిస్తుంది. తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన బాహటంగా జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. అంటే ఆయన రహస్యంలో చూచు తండ్రి బాహటంగా నీకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో అంటే ఈ ప్రార్థన జీవితము ఎట్లాంటి జీవితం అనేది మనకి ఈ వాక్యంలో నేర్పించబడదు. అంటే అడిగి ఊహించిన దానికంటే అధికంగా చేసే దేవుడు, అధికంగా చేసి ఇంకా ఎక్కువగా చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన శక్తికి లిమిట్ లేదు. మన సాధారణంగా మనం అడుగుతాము, ప్రభా లిమిట్ చేసి అడుగుతుంటాం మనం, ప్రభా ఇదిగో ఇలా చేయ, అలా చేయ. అది సలహా కాదు, ప్రభా ఇలా చేయ అలా చేయని సలహా కాదు. ఆయన శక్తికి లిమిట్ చేస్తున్నాం మనం. అయ్యా ఇది, దాని బదులుగా మనము అడిగే విధానం ఎలా ఉండాలా? దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్, ఇది నా అవసరం అయ్యా, ఈరోజు ఈ అవసరం నీ చిత్తమైతే ఇంతకంటే ఎక్కువగా నాకు దయచేయి, ఇంతకంటే ఎక్కువగా దయచేయి. నా అవసరం అయితే ₹1 ఉంది, నాకు ₹1 అవసరం అయ్యా, కానీ నీ ఇష్టము, నువ్వు అంతకంటే ఎక్కువగా ఇవ్వగలవు కదా, అలాగే చేయి. నువ్వు అవసరమైతే ₹1 ఉంది, కానీ నీ వాక్యం చెప్తుంది కదా అంతకంటే ఎక్కువగా చేస్తామని, దానికోసం చూస్తున్నా నేను అని అడిగేయాలి ప్రభుని. అంటే ఒక స్థితి గురించి, ఒక ఆత్మీయ స్థితి గురించి అడిగే విధానం నేర్పిస్తుంది. తన బిడ్డల జీవితంలో ప్రభు ఈ అడుగుట, ఈ పొందటము, ఈ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా పొందటము, ఈ అన్నిట్లో
మనం మనకి జరిగే విషయం ఏంటి? వి కమ్ క్లోజర్ టు గాడ్. వి కమ్ క్లోజర్ టు గాడ్. మనం ప్రభుకి సమీపంగా వస్తాం. మనం ఎప్పుడైతే మనం ప్రభుకి సమీపంగా వస్తామో లోకం నుంచి దూరం అవుతాం ఆటోమేటిక్ గా. లోకం నుంచి ఎప్పుడైతే దూరం అవుతామో లోక ఆకర్షణ నుంచి, లోక విధానం నుంచి, లోక పద్ధతుల నుంచి, ఆ లోక వైభవం నుంచి, లోకరీతి అయిన అన్ని విధాల నుంచి దూరం అవుతాం. దూరం, డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. లోకానికి మనకి డిస్టెన్స్ ఎక్కువ. బికాస్ we have come closer to the Lord. We have come closer to the Lord. ఎండాకాలము భూమి సూర్యుడికి దగ్గరికి వస్తుంది. చెమటలు కాచిపోతూ ఉంటాయి. మనం చెమటలు అయిపోతుంది. ఏసీలు పెట్టుకొని ఆ రూమ్లో వేసి ఈ రూమ్లో వేసి ఎన్ని ఏసీలు పెట్టుకున్నా కూడా అమ్మో ఏంటండి ఏంటండి ఎండ అంత తీవ్రంగా ఉంది. సూర్యుడి దగ్గరికి వచ్చాడండి. సూర్యుడి దగ్గరికి వెళ్ళాం. మన దగ్గరికి వెళ్ళిపోయాం. మనం 12 o'clock అన్నప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? కరెక్ట్ గా నీడ లేదంట, పైనుంచి కరెక్ట్ గా పడింది. అంటే వి కమ్ క్లోజర్, ద ఎర్త్ హస్ కమ్ క్లోజర్ టు ద సన్. ఆ రీతిగా మన ప్రేయర్ ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు ద లార్డ్ అని. మనం క్లోజ్ అయినప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు లోకం నుంచి దూరం అవుతాం ఆటోమేటిక్ గా. దానికోసం పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. లోకం నుంచి దూరం చేయి ప్రభా, లోకం నుంచి దూరం చేయి, లోక ఆకర్షణ నుంచి దూరం చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా, నాకు పలానా ప్రాబ్లం ఉంది ప్రభా, నేను సినిమాలు చూస్తాను ప్రభా, తప్పించు, నేను సిగరెట్ తాగుతాను తప్పించు అని వీళ్ళు వేరువేరుగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడితోటి సహవాసం కలిగి ఉండటం వల్ల ఆటోమేటిక్ గా లోకం నుంచి, లోక పద్ధతులు, లోక అలవాటు నుంచి దూరం అయిపోతాం. వి కమ్ క్లోజర్ టు ద లార్డ్. వి కమ్ క్లోజర్ టు ద లార్డ్. ప్రభువుకి సమీపంగా వచ్చే వారుగా ఉంటాం మనం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. But as it is written, eye hath not seen, nor ear heard, neither hath entered into the heart of man the things which God hath prepared for them that love him. ఆయన ప్రేమించు వారికి ఆయన దాచబడింది ఎట్లాంటిదంట? అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కానిది ఆయన ప్రేమించు వారికి. ఇది అడిగిందా? కాదు. ఇది అడిగింది కాదు, ఇది ఊహించింది కూడా కాదు. అంటే ఈ అందనిది అన్నమాట. కంటికి అంటే అందన స్థితి ప్రభు తన బిడ్డలకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ఇది చెయ్యని ప్రార్థన. ఈ విషయం మనం ప్రార్థన చేయలేదు. దీని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం మనం ఏమై ఉండాలా? ఆయన్ని ప్రేమించు వారుగా ఉండాలి. అంత మాత్రమే. ఆయన ప్రేమించు వారికి అది వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ప్రభువా నాకు కంటికి కనిపించింది అయ్యా, నాకు ఇలా చేయ్యా, అలా ఈ సలహాలు అవసరం లేదు. యూ హ్యావ్ టు డూ ఓన్లీ దట్. దిస్ ఇస్ వాట్ ద ప్రామిస్ సేస్. ఇది వాగ్దానం. ఎప్పుడైతే ఆయన పిల్లలు ఆయన ప్రేమించేవారు ఆ రకంగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారి జీవితంలో వాళ్ళ జీవితం ఆయన అడిగి ఊహించిన దానికంటే కూడా ఆ కార్యసాధకం చేసే ఆ పరిశుద్ధాత్ముడి వల్ల వాళ్ళు ఆ స్థితికి అందుకుంటారు. ఏ స్థితికి అందుకుంటారు? ఏదైతే ఊహించలేంది ప్రభు చేసే వాళ్ళ జీవితం, అది అనుభవించాలి. మనం ఆ ఆత్మీయ స్థితికి అందుకోవాలి. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఆయన్ని ఏదైతే అడగలేదో ఆ ప్రార్థన, ఆ విషయాలు ఆయన వాళ్ళకి సమకూర్చిన వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేయను గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ప్రేమ పరలోక తండ్రి, నమ్మకం దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వాక్యానికి నీరు కట్టి కలిపి చేయమని విన్న బిడ్డలందరూ బట్టి అయా తండ్రి వాళ్ళ జీవితంలో అయా ఇది ఆశీర్వాదం ఉంచమని యేసు ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్.
తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరూ తోడే నడిపించం గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను.